తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. కోట్లాది మంది ప్రజలు, లక్షలాది మంది కార్మికులు, వేలాది మంది ఇంజనీర్ల చిరకాల స్వప్నం నెరవేరే సమయం దగ్గర పడింది. ఈ వర్షకాలంలోనే పంట పొలాలను గోదావరి జలాలతో తడపాలనే దృఢ సంకల్పంతో అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమయ్యే ఘడియలు ఆసన్నమయ్యాయి. ఇప్పటికే ఎల్లంపల్లి నుంచి మేడారం, సర్జిపూల్కు జలాల తరలింపు ప్రక్రియ విజయవంతం కావడంతో నీటిపారుదల అధికారులు రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో వేగాన్ని మరింత పెంచారు. ఈ వర్షాకాలంలోనే రైతుల కాళ్ల వద్దకు గోదావరి జలాలను తీసుకురావాలనే ప్రభుత్వ కలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ పంపు హౌస్ల పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. ఈ పనులు ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి కానున్నాయి. ఇదిలా ఉండగా ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న 9 టీఎంసీల నీటిలోని 0.25 టీఎంసీల నీటితో 6వ ప్యాకేజ్ పనుల్లో ట్రయల్ రన్ చేపట్టారు. ప్రాజెక్టు 5 గేట్లలో ఒక షటర్ను పైకెత్తి 3200 క్యూసెక్ల నీటిని గ్రావిటీ కెనాల్లోకి విడుదల చేశారు. ఎల్లంపల్లి నుండి బయటకు దూసుకొచ్చిన నీటిని గ్రావిటీ ద్వారా 1.1 కిలోమీటర్లు తరలించి సుమారు 11 మీటర్ల వ్యాసార్థం కలిగిన జంట టన్నెళ్లలోకి తీసుకొస్తారు. అక్కడి నుంచి 9.53 కిలోమీటర్లు తరలించి ప్యాకేజ్ 6 సర్జిపూల్ను నింపారు. అయితే సర్జిపూల్లో అక్కడక్కడా లీకులుండటంతో గజ ఈతగాళ్లతో లీకేజీలను సరిచేయించారు. దీంతో అధికారులు మరో అడుగు ముందుకేసి ఎల్లంపల్లి జలాశయానికి చెందిన మరో 2 గేట్లెత్తి రెండో దఫా నీటిని సర్జిపూల్లోకి విడుదల చేశారు. అనంతరం సర్జిపూల్ మొదటి గేట్ నుంచి నీటిని విడుదల చేసి మొదటి పంపులోకి పంపించే ప్రక్రియను ప్రారంభించారు. ఈ పరీక్ష విజయవంతంగా పూర్తయితే ఈ నెల 24వ తేదీన వెట్ రన్ నిర్వహించి నందిమేడారం రిజర్వాయర్లోకి నీటిని పంపింగ్ చేసే చర్యలు తీసుకునున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ప్యాకేజ్ 6, ప్యాకేజ్ 7 ద్వారా 8వ ప్యాకేజీకి తరలించి అక్కడి వరద కాలువ ద్వారా మిడ్ మానేర్, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పీకి, అటు నుంచి రైతుల పంట పొలాల్లోకి తరలించే అవకాశం ఉంది. ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకోవడంతో ఇటు అధికారులు, అటు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.